దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీలో దేవుడు ఉన్నాడు, దాన్ని గుర్తించు. నీలో సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నీ జబ్బు కన్నా, నీ సమస్యల కన్నా, నీ రోగాలకున్నా, నీ బలహీనత కన్నా, నీ అప్పులు రుణబాధల కన్నా నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. మనసు మారాలండి, మన చూపు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన దేవుని వైపు చూడాలి. ఇద్దరు మాత్రమే దైవ కార్యాన్ని చూశారు. పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని చూశారు, దేవుని వాగ్దానాన్ని చూశారు, మాటిచ్చిన దేవుని వైపు చూశారు. వాళ్ళు మాత్రమే కనాన్లో ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ కూడా లోకాన్ని చూసిన వాళ్ళు, లోకస్తులను చూసిన వాళ్ళు, వాళ్ళ మాటలు నమ్మిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఆకురాలినట్లు రాలిపోయారు. ఒక కాలేబు యెహోషువ తప్ప ఆ కనానులో ఎవరు ప్రవేశించలేకపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనకు జ్ఞానోదయాన్ని కలుగు చేస్తాడు. మనోనేత్రాన్ని దేవుడు వెలిగిస్తాడు.